అందరికీ మరణాత. సెయింట్ ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు రాసిన వేసవి ప్రార్థన చదువుకుందాం. దేవా, సృష్టికర్త, మా తండ్రి, నీకు మా హృదయపూర్వక వందనములు. తండ్రి, పూర్వకాలమున ఇశ్రాయేలీయులకు అరణ్య మార్గమందు 40 ఏండ్లు మేఘమును గొడుగుగా పట్టినావట. అందుచేత వారికి ఎండదెబ్బ తగులలేదు. ప్రార్థన చేసిన ప్రతి వారి మీదికి మేఘమును పంపినావట. గనుక మాకు కూడా అట్టి ఉపకారము చేయుము. ప్రభువా, కాలమానముల వలన కలుగు కీడు రాకుండా కాపాడుము. వేసవి కాలముందు వచ్చే వడగాల్పుల వలన హాని రాకుండా కాపాడుము. నేటి కాల భయంకరమైన వేడిగాల్పుల వలన పక్షులు, మనుషులు చనిపోవచ్చున్నారని వార్తాపత్రికల ద్వారా తెలియచున్నది. గనుక మాకు హాని రాకుండా కాపాడుమని వేడుకొనుచున్నాము. ప్రభువా, ఎండ వలన కలుగు హాని తప్పించుకొనుటకు మానవులకు జ్ఞానము ఇచ్చినందువలన పాదరక్షలు, గొడుగులు మొదలగినవి కల్పించినారు. గనుక వందనములు. వేసవి కాలమున కాళ్ళు కాలుట వలన, దాహమగుట వలన, నీటి కొదువ వలన, ఇండ్లు కాలుట వలన కలుగు శ్రమల వలన నరులు సృష్టికర్త వైపు తిరుగవలెనని ఏర్పాటైనది. రాకడకు ముందు ఎండాకాలముందు కలుగుచున్న బాధలు, 7 ఏండ్ల అపరిశుద్ధ పాలనలో కలుగు బాధలకు ముంగుర్తులై ఉన్నవి గదా. ఇవి చూచి సువార్త వినువారు అవి తప్పకుండా రానయున్నవని తప్పించుకొనుటకై సిద్ధపడుట కొరకు ఈ కాలమానములు సాధనములై ఉన్నవి. తండ్రి, వేసవి కాలములో ప్రయాణము చేయువారికి చలువ చేయు ఫలవృక్షములు దయచేసినందుకు నీకు స్తోత్రములు. నీతి సూర్యుని రెక్కల క్రింద ఆరోగ్యము కలదు. మానవులకు హాని కలిగించినట్టి క్రిములు సూర్యరశ్మి వలన అంతరించిపోవును. అపవిత్ర స్థలములు శుభ్రమగును. వేసవి కాలము మా ఉపయోగార్థము ఏర్పరిచినావు గనుక స్తోత్రము. ప్రభువా, మా పాపములను, మా యోగ్యతలను క్షమించి భయంకరమైన వేడిగాల్పుల నుండి రక్షించుమని నీతి సూర్యుడైన యేసు ప్రభువారి పుణ్యనామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.